లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా ఆర్థికంగా విజయవంతం అవ్వటానికి అనే విషయం గురించి తెలుసుకుందాము. మీరు ధనవంతులు కావాలనుకుంటే మీ డబ్బు సంపాదించటం, దాచి ఉంచటం, పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి, మీరు దృష్టి సారించేది విస్తరిస్తుంది. మీరు సులభమైన వాటిని మాత్రమే చేయటానికి సిద్ధంగా ఉంటే జీవితం కష్టమవుతుంది. కానీ మీరు కష్టమైన పనిని కూడా చేయటానికి సిద్ధంగా ఉంటే జీవితం సుఖమవుతుంది. మీరు ఎంత నైపుణ్యంతో ఉంటే అంత ఎక్కువ సంపాదిస్తారు. జీవితాన్ని వాయిదా వేయకండి, సంపూర్ణంగా జీవించండి. అద్భుతమైన జీవితం గడపడానికి ఎప్పటికన్నా మెరుగైన సమయం ఎన్నడూ రాదని తెలుసుకోండి. జీవితానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. ప్రకృతి సూత్రాల ప్రకారం ప్రకృతి ఉన్ననాళ్ళు ఎవరూ జీవించి ఉండం. మీరు పొందలేరు, చేయలేరు, ఉండలేరు అనే ఏ విషయాల గురించి తప్పుడు ఊహలు చేయకండి. మనం ప్రపంచాన్ని అది ఉన్నది ఉన్నట్టు చూడం. మనం ఎలా ఉన్నామో అలా చూస్తాం. మీ ఆలోచన కన్నా ఎత్తుకు మీరు ఎన్నడూ ఎదగలేరు. హెచ్చు స్థాయిలో కలలు కనండి. మీ ప్రవర్తన కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. మీరు అడుగు ముందుకు వేసేదాకా ఏమీ జరగదు. మీరు ఆచరణలో పెట్టేదాకా ఏమీ మారదని తెలుసుకోండి. ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఆటను గెలవలేరు. మీరు ఆటను అసలు ఆడకపోతే. అసౌకర్యానికి గురైనప్పటికీ మీరు దృఢ సంకల్పంతో కొనసాగితే మీరు చివరికి మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. జీవితంలో మీకు అక్కర్లేని దాని మీద మీరు ఖర్చు చేస్తున్న ప్రతి ఒక్క క్షణం మీకు కావలసిన దాని మీద ఏకాగ్రత నిలిపి శక్తిని వినియోగించే క్షణాన్ని మీరు కోల్పోతున్నట్లు లెక్క. నిరంతర అభ్యాసకుడిగా ఉండటం, మీరు ఏ రంగంలో ఉన్నా మీ నైపుణ్యాన్ని పెంచుకోవడం అత్యవసరం. ధనవంతులు తక్షణ సంతృప్తి కంటే దీర్ఘకాలిక ప్రభావం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం చేస్తారు. రిస్క్ తీసుకుంటూనే రివార్డ్స్ వస్తాయని తెలుసుకుంటారు. నష్టభయాన్ని నివారించడానికి విభిన్నమైన పోర్ట్ఫోలియోలో భాగంగా వివిధ రకాల బహుళ ఆదాయ మార్గాలలో పెట్టుబడులు పెడతారు. ఆర్థికంగా విజయవంతం అవడానికి అత్యంత ప్రాథమిక అలవాట్లలో ఒకటి వారి స్తోమత కంటే తక్కువ జీవించడం ద్వారా ఆదా చేసిన డబ్బును సంపద సృష్టించడానికి పెట్టుబడి పెడతారు. తక్కువగా జీవించడం అంటే ఉద్దేశపూర్వకంగా క్రమశిక్షణతో ఖర్చు చేయటం, మిగిలిన ఆదాయాన్ని ఆర్థిక లక్ష్యాల కొరకు పెట్టుబడి పెట్టడం. దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత లభిస్తుంది. లైఫ్లో ఆర్థిక భద్రత సాధించాలంటే సంపాదనతో పాటు ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్ల కారణంగా ప్రజలు తమ సంపాదన కోల్పోతున్నారు. ఆడంబరాలకు పోయి ఆదాయానికి మించి ఖర్చులు చేస్తే సంపద హరించిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును పెట్టుబడిగా పెట్టకపోతే సంపద వృధాగా ఖర్చు అయిపోతుంది. టైంకు అప్పులు తీర్చకపోతే వడ్డీల రూపంలో సంపద మాయమవుతుంది. మిగతాదే రిటైర్మెంట్ కోసం ఆర్థిక ప్రణాళిక లేకపోతే చివరి క్షణాల్లో ఆర్థిక ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా ఇష్టారీతిని షాపింగ్ చేయటం కూడా ఆర్థిక భద్రతకు గొడ్డలు పెట్టు. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఆర్థిక భద్రతతో క్రమశిక్షణతో జీవించడం అలవాటు చేసుకోండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.